దర్శన్ తన ఫ్రెండ్ విశాల్ని అన్నీ కోసం ఇంటికి తీసుకొస్తాడు. ఇక విశాల్ రాగానే అనన్య వాళ్ళ మామగారు, బాబు విశాల్, నువ్వే మా కోడల్ని మళ్ళీ మంచిదానిలా చెయ్యాలి అని చెప్తూ ఉంటే, అలాగే అంకుల్ అని విశాల్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అనన్య చిప్స్ తింటూ కాంచనతో, ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్ చూపిస్తాను అని అంటూ ఉంటుంది. ఇక విశాల్ అనన్య మెట్ల పైన మాట్లాడుతూ ఉంటారు. విశాల్ అనన్యను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక సరిగ్గా మెట్ల దగ్గరికి రాగానే అనన్య కావాలని మెట్ల మీద నుంచి పడి దొర్లుతూ కింద పడిపోతూ ఉంటుంది. అనన్య అలా మెట్ల మీద నుంచి కింద పడిపోయేసరికి అందరూ కూడా పరిగెత్తుకుంటూ అమ్మ అనన్య అని తన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక నీకేం కాలేదు కదమ్మా అని అంటూ ఉంటే, ఇక అనన్య మాత్రం ఇదిగో ఇతనే నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు అని విశాల్ మీద అబద్ధం చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి విశాల్ షాక్ అయిపోతూ ఉంటే, ఇక ఆనంద, శరణ్య అనన్య చెప్పేది నమ్మాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక విశాలే తనని చంపడానికి ప్రయత్నం చేశాడు అని అనన్య ఇంట్లో అందరికీ కూడా చెప్తూ ఉంటుంది. మరి విశాల్ని ఇంట్లో అందరూ కూడా నమ్ముతారా? ఏం జరుగుతుందో చూద్దాం.